కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. బ్యారేజ్ కి 12 అడుగుల నీటి మట్టం చేరింది. దీంతో బ్యారేజ్ గేట్లను ఎత్తి సుమారు 1.5 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. దిగువనున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఈ వర్షాలు ఉధృతమవుతున్నాయి. నిన్న వరకు విజయవాడ కృష్ణా జిల్లా ప్రాంతాల్లో అంతంత మాత్రంగా ఉన్నటువంటి వర్షాలు గత రాత్రి నుంచి నిన్న సాయంత్రం నుంచి కూడా భారీగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి కూడా భారీ స్థాయిలో వర్షపు నీరు రావడంతో ప్రకాశం బ్యారేజీ వద్దకు భారీగా వర్షపు నీరు తరలి వస్తుంది. ఇటు పులిచింతల ఎగువ ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వరద నీరు ప్రకాశం బ్యారేజీకి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా నీటి పరవళ్లు కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత, దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత ప్రకాశం బ్యారేజీకి మళ్ళీ మరోసారి జలకళ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్షలాది క్యూసెక్కుల నీటిని దిగువగా విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి నిన్న సాయంత్రమే 12 అడుగుల లెవెల్కి వాటర్ చేరుకోవడంతో వరద నీటిని అంతటినీ కూడా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటితో పాటు ఇటు పులిచింతల నుంచి వస్తున్నటువంటి వర్షపు నీటిని కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద దాదాపుగా 1.5 క్యూసెక్కుల వరకు కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా సముద్రానికి వెళ్ళిపోతున్నటువంటి నీరు, సముద్రం దిశగా పరవళ్ళు తొక్కుతున్నటువంటి కృష్ణమ్మని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి కూడా కృష్ణానదికి భారీగా వరద నీటి ప్రవాహం పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో దిగువన ఉన్నటువంటి గ్రామాలను అప్రమత్తం చేయడంతో పాటుగా లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇంకోవైపు మచిలీపట్నం కేంద్రంగా ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటుగా టోల్ ఫ్రీకి సంబంధించినటువంటి నెంబర్లు కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇంకోవైపు ముఖ్యమంత్రి కూడా విజయవాడలోనే ఉండడంతో ఆయన కూడా పూర్తిగా వరదలో వర్షానికి సంబంధించినటువంటి పరిస్థితుల మీద పూర్తిగా సమీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం జిల్లా రెవెన్యూకి సంబంధించినటువంటి యంత్రాంగం, అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం వరదలపైనే ప్రధానమైనటువంటి దృష్టిని కేంద్రీకరించినటువంటి పరిస్థితి. దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో అదంతా కూడా పులిచింతలకు వస్తుంది. పులిచింతలు కూడా పూర్తిగా 30 అడుగులకు సంబంధించినటువంటి వాటర్ లెవెల్ కూడా ఉండిపోవడంతో అక్కడి నుంచి మళ్ళీ దిగువకు విడుదల చేసేస్తున్నారు. ఇటు గుంటూరు జిల్లాలో కూడా భారీగా వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో వర్షాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా వర్షపు నీరు ఎక్కువగా ప్రవాహం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో దిగువ ప్రాంతానికి వర్షపు నీరు వరద నీరుగా ప్రవాహం చేస్తూ ప్రస్తుతం బ్యారేజీకి చేరుకుంటుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా దిగువలో ఉన్నటువంటి గేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తేసారు. ఇప్పుడు ఉదయం నుంచి దాదాపుగా 70 గేట్లు కూడా అధికారులు ఒక అడుగు మేర ఎత్తేసారు. ప్రవాహం భారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గత రాత్రే జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కూడా ఎంత నీరు వస్తుంది, ఎలాంటి పరిస్థితి ఉన్న దాని మీద ఒక అధ్యయనం చేశారు. దాదాపుగా 2 లక్షల వరకు కూడా క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుందని చెప్పి అధికారులు అంచనా వేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లు, అదేవిధంగా ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎగువ ప్రాంతంలో వస్తున్నటువంటి వర్షపు నీరు ఎంత ఉంది, అది ప్రకాశం బ్యారేజీకి ఎంతవరకు చేరుకుంటుంది అన్న దాని మీద మాత్రం అధికారులు ఇప్పటికే అంచనాలు మొదలుపెట్టారు. ఇప్పటికే దాదాపుగా 1,30,000 క్యూసెక్కులకు సంబంధించినటువంటి నీరు ప్రకాశం బ్యారేజీకి చేరింది. అదంతా కూడా దిగువ ప్రాంతాలకి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. 70 గేట్లను కూడా అధికారులు ఎత్తేసి దాదాపుగా 2 అడుగుల మేర ఎత్తి వరద నీటిని కిందకు వదులుతున్నటువంటి నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ప్రకాశం బ్యారేజీ వద్ద జలకళ కనిపిస్తుంది. వరద నీటి ప్రవాహం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షపు నీరు దిగువ ప్రాంతానికి రావడం, ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లని ఎత్తేసే క్రమంలో భాగంగా అధికార యంత్రాంగం అంతా కూడా ముందు జాగ్రత్తగా చర్యగా అప్రమత్తమైంది. ఒకవైపు ముఖ్యమంత్రి కూడా విజయవాడ నగరంలోనే ఉండటంతో ఆయన కూడా వరదలకు సంబంధించినటువంటి అంశం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఏర్పాట్ల మీద అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రకాశం బ్యారేజీకి 2 వైపులా, అటు గుంటూరు వైపు నుంచి ఇటు పులిచింతల వైపు నుంచి కూడా వర్షపు నీరు అధికంగా వస్తుంది. అది వరద నీరుగా ప్రవాహం ఎక్కువైనటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా పూర్తిగా అప్రమత్తమై ప్రత్యేకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కెమెరా పర్సన్ మీరాతో హరీష్ ఎన్టీవీ, విజయవాడ.